أعوذ بالله من الشيطان الرجيم. قالوا أإذا متنا وكنا ترابا وعظاما أإنا لمبعوثون لقد وعدنا نحن وآباؤنا هذا من قبل إن هذا إلا أساطير الأولين. قل لمن الأرض ومن فيها إن كنتم تعلمون سيقولون لله قل أفلا تذكرون. قل من رب السماوات السبع ورب العرش العظيم سيقولون لله قل أفلا تتقون. قل من بيده ملكوت كل شيء وهو يجير ولا يجار عليه إن كنتم تعلمون. سيقولون لله قل فأنى تسحرون. صدق الله العظيم. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. وقال تعالى في موضع آخر: يا أيها الذين آمنوا اتقوا الله وابتغوا إليه الوسيلة وجاهدوا في سبيله لعلكم تفلحون. ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తఆలా మన అందరి ఈ కలయికలో శుభములు ప్రసాదించుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్లల్లో మమ్మల్నందరినీ చేర్చుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా మన ఈ ప్రయత్నాలను, కృషిని సఫలీకృతం చేసి స్వర్గప్రవేశము చేయు సమూహములో మన పేర్లను నమోదు చేయుగాక. ఆమీన్. సోదరులారా, సోదరీమణులారా, ఈనాడు మీ ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక టాపిక్ని ఎన్నుకోవడం జరిగింది. అదే టాపిక్ గురించి మాట మాత్రం జరుగుతుంది, కానీ టాపిక్ ఏంటో వివరించే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలి అనుకుంటున్నా. అదేమిటంటే, మనకందరికి తెలిసినట్లు మనం ఇస్లాం ప్రకటించి ముస్లింలు అయ్యేన వాళ్ళం. కొందరు లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా చదివిన తర్వాత ఇస్లాం ప్రవేశం చేస్తారు. మరికొందరు వాళ్ళ తాత ముత్తాతలు ముస్లింలు కావడం వల్ల వాళ్ళ ఇంటిలో మనం పుట్టాం కాబట్టి మనకంటూ ప్రత్యేకంగా లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా ప్రకటించాల్సిన అవసరం లేదు. కానీ మన రోజువారీ పద్ధతిలో మనం చేస్తున్న ఆచరణ మరియు పని, కార్యక్రమాలు, క్రియలు ఏమైతే ఉన్నాయో వాటిలో అనేక మార్లు, అనేక సార్లు లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా వస్తూ ఉంటుంది. దాన్ని మనం తప్పకుండా రిపీట్ చేస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం. కాబట్టి దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా చదువుతున్నామో దాని అర్థము కూడా దాంతో పాటు కలిపి తెలుసుకుని ఉంటే చాలా మంచిది. అర్థం కూడా తెలుసుకుని ఉంటే చాలా మంచిది. ఎందుకంటే అనేక సందర్భాలలో మనం ఏమి చెబుతున్నామో మనకు తెలిసి ఉండాలి. మన నోట్లో నుంచి ఏ పలుకులు బయటకు వస్తున్నాయో అవి మనకు తెలిసి ఉండాలి. అదే విషయాన్ని మనం ఖురాన్పై కూడా వర్తించామనుకోండి, మనం కష్టంలో పడిపోతాం. ఎందుకంటే ఇస్లాం ఒక ప్రదేశం కోసం, ఒక జాతి వారి కోసం, ఒక ప్రత్యేక భాష వాళ్ళ కోసం వచ్చింది కాదు. ఇది సర్వలోకాల కోసం వచ్చింది. ఎక్కడెక్కడైతే మానవులు ఉన్నారో ఆ ఏ భాషలో వాళ్ళు మాట్లాడినప్పటికీ, ఏ జాతి వారైనప్పటికీ, ఏ తెగవారైనప్పటికీ,
ఏ విధమైనటువంటి ఆచార సహచారాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు మనుషులు అనబడితే ఇస్లాం వాళ్ళపై అప్లిక్ అవుతుంది. వాళ్ళు ఇస్లాం గురించి నేర్చుకుంటే దానిపై ఆచరణ వాళ్ళు చేయగలరు. అటువంటి పరిస్థితుల్లో ఖురాన్ మొత్తం అర్థంతో మీకు తెలవాలి అంటే కష్టమైన పని. అందుకని ఇష్టాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, తన సంతోషాన్ని బట్టి, తన అవసరాన్ని బట్టి ఎవరన్నా వ్యక్తి పూర్తిగా ఖురాన్ని అర్థం చేసుకుని చదువుకుంటాను అంటే వెల్కమ్. ఎందుకంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి పద్ధతి. కానీ మొదటి లెవెల్లో ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరు, నన్ను ఎందుకు పుట్టించాడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరు, ఆయనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి మరి నాకు ఎటువంటి సంబంధం ఉంది, ఈ సంబంధాలకు అనుగుణంగా నేను జీవితం ఎలా గడపాలి, ఈ గడుపుతున్న జీవితం సరియైన స్టాండర్డ్లో ఉందా లేదా అని తెలుసుకోవాల్సిన మొదటి బాధ్యత ఇది. ఈ మొదటి బాధ్యతలో ఖురాన్ మొత్తం లేదు. ఈ మొదటి బాధ్యతలో ఏముంది? లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ ఉంది. కాబట్టి దాని అర్థం తప్పనిసరిగా తెలిసి ఉండాలి. రెండో విషయం, ఖురాన్ చదివేటప్పుడు అరబీ భాషలో ఒక సంకలన రూపంలో ఉన్న ఖురాన్ని మొదటి నుంచి చివరి దాకా ఒకసారి తర్వాత రెండోసారి అయిపోయిన తర్వాత మూడవసారి అనేక మార్లు ఖురాన్ చదవటానికి అరబీ భాషలో అనుమతి ఉంది. అర్థం తెలియకపోయినా తప్పులు లేకుండా దాన్ని సరిగ్గా మంచి పద్ధతిలో చదివి ఎంజాయ్ చేయడానికి అనుమతి ఉంది. కాబట్టి మనం ఎక్కడైనా ఏ ప్రాంతంలో ఉన్నా అర్థము తెలియకపోయినా ఖురాన్ తప్పకుండా మన వాళ్ళు చదువుతుంటారు. చదవాలి, చదవడానికి ప్రోత్సహించాలి, చదివే వాళ్ళను మనం ఉత్సాహం కలిగించాలి. మొదటి సంఖ్యలు. తర్వాత స్టేజీలో కొంచెం నేను 5 సార్లు చదివాను, 6 సార్లు చదివాను, అనర్గళంగా నేను చదవగలను ఖురాన్ అనుకున్న తీవ్రత, నాకు స్పీడ్ వచ్చింది, ఒక పద్ధతిలో నేను చదువుతున్నాను అన్న సంతృప్తి కలిగిన తర్వాత ఒక వ్యక్తి నేను తర్జుమా దాన్ని నాకు నచ్చిన భాషలో, తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ, ఉర్దూలో కానీ, ఇంకో భాషలో కానీ, ఈ భాషలో దీని తర్జుమా ఏంటి అని తెలుసుకొని చేయాలని మనం ప్రోత్సహిస్తాం జనాల్ని. అలా చదివే వాళ్ళు కూడా ఉన్నారు, చదువుతూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీరు ప్రారంభించారనుకోండి, 1 సంవత్సరం తర్వాత మొత్తం కాకపోయినా 200 పేజీలను చదువుంటారుగా. ప్రయాణం మొదలెట్టిన తర్వాత నడుస్తున్నాం, ఆ సంవత్సరం కాక తర్వాత సంవత్సరం సమాప్తుంది. అలా ఒకటి పాయింట్ పెట్టుకుని రోజుకు 2 పేజీలు చదవాలనే సద్బుద్ధి కోసం మనం దువా చేస్తూ ఉండాలి, ప్రయత్నం కూడా చేయాలి. తప్పనిసరిగా ఆ 2 పేజీలు చదవకుండా నేను ఇవాళ నిద్రపోను అని భీష్మించుకోవాలి. అలా చేసుకుంటే ఒక పాయింట్లో మొత్తం ఖురాన్ తర్జుమా మన ముందుకు వచ్చేస్తుంది, చదువుతాం. తత్కారణంగా మనపై ఉన్నటువంటి బాధ్యత నెరవేరుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే, మనం మాట్లాడుకున్న ఈ వస్తువులు లా ఇలాహా ఇల్లల్లాహ్కి సంబంధించి కాబట్టి లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చేసేటప్పుడు లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, అల్లాహ్ తప్ప మరే ఇతర నిజ ఆరాధ్యుడు లేడు. లా ఇలాహా ఇల్లల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప మరే ఇతర నిజ ఆరాధ్యుడు లేడు. అల్లాహ్ గురించి మనకు తెలుసు, తప్ప అని చెప్పాం కాబట్టి ఆయన మనం సెపరేట్ చేశాం. మిగతా వాళ్ళు ఎవరైతే ఉండొచ్చు, జనాల్లో అనేక మంది ఉన్నారు ప్రపంచంలో. కొంతమంది సూర్యుని పూజిస్తున్నారు, కొంతమంది చంద్రుడిని పూజిస్తున్నారు. వాళ్ళకి అవన్నీ ఆరాధ్యులు. వాళ్ళు ఫాల్స్ ఆరాధ్యులు వాళ్ళందరూ. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, సముద్రాలు కానీ, చెట్లు కానీ, చేమలు కానీ, ఇవి ఎవరైతే దేన్ని పూజిస్తున్నారో వాళ్ళకి ఆరాధ్యులు ఉన్నారు ఇక్కడ ప్రపంచంలో. కానీ నిజ ఆరాధ్యులు కారు. అందుకని నిజ అనే పదం అక్కడ తప్పనిసరిగా ఉంచాలి. లా ఇలాహా ఇల్లా అంటే అల్లాహ్ తప్ప మరే ఇతర నిజ ఆరాధ్యుడు లేడు అని మనిషి. ఎందుకంటే జనాలకు అక్కడ వాళ్ళకి ఉన్నారు, అక్కడ కనపడుతున్నారు మనకి కదా. అటువంటిప్పుడు ఈ అర్థం ఇలా వచ్చినప్పుడు ఆరాధనకు సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా నేను అనుకున్న అల్లాహకు మాత్రమే చెందుతున్నాయా, లేక నా తమ్ముడు చెప్తున్నటువంటి ఇంకోటి దగ్గరికి వెళ్తున్నాయా అని మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు మనీ డబ్బు పంపిస్తున్నారు మీరు, మరి మన అకౌంట్లోనే వెళ్తుందా లేకపోతే ఇంకోటి అకౌంట్లో వెళ్తుందా? ఎన్నిసార్లు జాగ్రత్త పడతారు? రిమిట్ చేసేటప్పుడు జాగ్రత్త పడతామా లేదా? పేరులో అక్షరాలు సరిగ్గా ఉన్నాయా లేక చూసుకుంటామా? మధ్యలో డాట్స్ ఉంటాయి, సరిగ్గా టైంలో డాట్స్ ఉన్నాయా లేదా చూసుకుంటామా? సున్నాలకు సంబంధించి లెక్కలేసుకుంటామా? అంటే ఈ డబ్బుకు సంబంధించిన జాగ్రత్త తీసుకున్నప్పుడు డబ్బుకు మించిన వస్తువు ఒకటి మన దగ్గర ఉన్నప్పుడు దానికి సంబంధించి కూడా మనం బేరీజు వేసుకునే అవసరం ఒకటి ఉంది కదా. ఒకటి. రెండో విషయం ఏంటంటే, అలా మనం లెక్కలేసుకున్నప్పుడు మనం చేస్తున్నటువంటి ఆరాధనలు అల్లాహకు సంబంధించినవే, అల్లాహ్ ఆజ్ఞ మేరకే ఉన్నాయి. అల్లాహ్ ఏ విధంగా పురమాయించాడో ఆ లెక్కల్లోనే పోతుంది, అదే ట్రాక్ లో ఉంది, అది అటు ఇటు హెచ్చు తగ్గులు కాకుండా సక్రమంగా నడుస్తుంది అనే లెక్క వేసుకునే అవసరం కూడా మనకిదిగా. ఎవరు వేసి పెడతాడా చెప్పండి?
నేను అల్లాహ్ అక్బర్ నమాజ్లో నిలబడ్డాను, నేను నమాజ్ని 2 రకాతులు చేశాను, రుకు సరిగ్గా చేశానా లేదా, సలాత్ చేశానా చూసుకునే బాధ్యత నాదా లేకపోతే పక్కన వాళ్ళు లెక్కేస్తాడులే అని. నేను నమాజ్ ఇష్టపడి చదువుతున్నాడు, ఆ తర్వాత వీపు తట్టి 2 రకాలు చదువుతారని అడుగుతాడు ఆవిడ. మీరు ఒక రోజు ట్రై చేయండి, ఇష్టం వచ్చినట్టు నేను చదవండి, పక్కనవాడు ఏం చెప్తాడు, ఏమి చెప్పడు. ఒక మధ్యలో నాగేంద్ర సాయి నీ పని నువ్వు చేసుకుంటావు అంటాడు. అవునా కదా? అటువంటిప్పుడు బాధ్యత ఉన్నప్పుడు ఈ లా ఇలాహ ఇల్లల్లాహకు సంబంధించిన కొన్ని పనులు ఆరాధన లెక్కలో వచ్చినప్పుడు ఆ ఆరాధన నుంచి పక్కన నెట్టేసే వస్తువులు కొన్ని ఉంటాయి, మనకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే దువా ఒకటి. వాటిలో ముఖ్యమైన ఒకటి దువా. అందుకని హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే అద్దువాహు హువ ముఖుల్ ఇబాద. ఆరాధన అంటే ఆరాధనకంటూ ఒక క్రీమ్ ఉంటుంది. ఏదన్నా మీరు టీ తీసుకుంటే కానీ కాఫీ తీసుకుంటే కానీ ఏదన్నా వస్తుంది, దానిపై కాసేపటికి వెంటనే క్రీమ్ పైకి వచ్చేస్తుంది. అదేవిధంగా మనం పని చేస్తున్న వాళ్ళలో 10 మంది ఉన్నప్పుడు 2-3 వ్యక్తులు అందరికంటే మంచి పద్ధతిలో ఉంటారు, హై లెవెల్లో ఉంటారు, వాళ్ళ మనం క్రీమ్ ఆఫ్ ది టీమ్ అని చెప్పుకుంటున్నాం. అలా మన ఆరాధనలు అయితే ఉన్నాయో, సలాతు కానీ, అదేవిధంగా జకాతు కానీ, అదేవిధంగా ఉపవాసం కానీ, హజ్ కానీ, వేరే ఆరాధన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో క్రీమ్ ఏదన్నా ఉంటే టాప్ లెవెల్లో అది దువా అన్నారు. దువా అని చెప్పారు. దువా అంటే మనకందరికీ తెలుసు. అదేవిధంగా దువా చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, నా దువా నేను ఎప్పటి నుంచో దువా చేస్తున్నాను, అల్లా నా దువా స్వీకరించడం లేదు, నేను ఏం చేస్తా అల్లా స్వీకరించాడు అనే పాయింట్లో కూడా వస్తాడు మనిషి. అలా ఛాన్సెస్ ఉన్నాయా? మీరు ఎప్పుడన్నా గమనించారా? వచ్చాయా? తప్పకుండా వస్తాయి. ఎందుకంటే దాన్ని మన లైఫ్లో ఒక భాగం. అది మన కొన్ని సందర్భాల్లో ఒక లాంగ్ రేంజ్లో లెక్కేసుకుంటాం. ఆ లెక్కలో అలా నడుస్తుంటే ఆ డేట్ దగ్గర వచ్చే కొద్దీ మన పనులు కొన్ని మధ్య ఆగి ఉంటాయి. ఒక చోట నుంచి డబ్బు రావాల్సి ఉంటుంది, వచ్చి ఉండదు. ఒక చోట నుంచి ఇంకో పని జరగాల్సి ఉంటుంది, అని ఉండదు. ఒక వ్యక్తి ఆ సమయంలో ఉండాలి, వాడు వచ్చి ఉండడు కదా. లేకపోతే ఏదైనా ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది, ఆ ఎక్విప్మెంట్ చేరి ఉండదు. ఆపరేషన్ అన్ని రెడీ చేసుకున్నాడు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కోసం హార్ట్ రాలా, అన్ని వచ్చేసినాయి. వాడు ఏం చేస్తున్నాడు డాక్టర్? వాడి పరిస్థితి ఏంటి? ఆడు కూడా దువాపై నమ్మకం ఉంటే వాడు దువా చేస్తూ ఉంటాడు, వెంటనే అది వచ్చేయాలి, నా పని పూర్తి అవ్వాలి కదా. మరి ఆ సందర్భాలు కొన్ని వచ్చినప్పుడు మనిషి లోపల నుంచి ఒక తపన వస్తుంది దువా చేయాలని. ఆ దువా నేను ఎప్పటికి పొద్దు నుంచి ఆ పని సక్రమంగా ఉండాలి, ఎప్పుడైతే ఆడు సైన్ చేసి వాడు డేట్ ఫిక్స్ చేశాడో అప్పటి నుంచి దువా చేస్తూనే ఉంటాడు ఈ యాక్టివిటీ సక్సెస్ఫుల్ కావాలని. మరి ఆ టైం దగ్గర కొద్దీ వస్తువులు రాకపోతే మాత్రం టెన్షన్ పెడతాడు. అప్పుడు ఏ దువా చేస్తే వెంటనే పని అయిపోతుంది అని ఆలోచన అతను కూర్చుంటాడు. అటువంటిప్పుడు మనిషి ఎక్కడ ఉండాలి అనేది పాయింట్. దానికి సంబంధించే నేను ఈనాడు మీతో మాట్లాడబోతున్నాను. దీనికోసం ఒక మార్గం ఏం చేశారంటే, దువా వెంటనే కబూల్ కావడానికి వసీలా అనేది ఒక పెట్టారు. మన మామూలు భాషలో వసీలా అని మన చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తుంటారు. ఎప్పుడన్నా విన్నారా మీరు వసీలా అంటే? మీరు విన్నారు, ఇంకెవరన్నా విన్నారా వసీలా అంటే? అక్కడ భాషా గారు చెయ్యొస్తున్నారు. భాషా గారిని అడుగుతాం, పెద్ద ఆయన వసీలా అంటే ఏంటి సార్? రికమెండేషన్ అన్నారు ఆయన. రికమెండేషన్ వాస్తా అన్న వసీలా అన్న ఈ మామూలు బాడుగు భాలో ఉన్న వస్తువులు అయ్యి. దాని గురించే కొన్ని మాటలు మీతో వాళ్ళు షేర్ చేసుకుంటున్నాను. నిజంగా ఇది వసీలా అంటే వాస్తాయేనా? వసీలా అంటే ఇంకో పదం చెప్పారు కదా, రికమెండేషన్ అన్నారు కదా, అదేనా అనేది మనం డిసైడ్ చేయబోతున్నాం వాళ్ళ. అందుకని ఆ టాపిక్ ఏంటంటే వసీలాకు సంబంధించింది. ఓకే రెడీ. ఇప్పుడు అల్లాహ్ ఏం చెప్తున్నాడు మనం చదువుకుందాం. అల్లాహ్ అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమనుత్తకుల్లాహ్, విశ్వసించిన ఓ ప్రజలారా. ఎవరితో మాట్లాడుతున్నాడు అల్లాహ్ తాలా? మనందరితో మాట్లాడుతున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమను అంటే ముస్లింలని మోమిన్లని నమ్మకండి, మనతోనే చెప్తున్నాడు. మాట అక్కడే ఉంది, మనమందరం ఏ కదా, ముస్లిమే కదా, మోమిన్లే కదా. అందుకని మనతోనే చెప్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను ఇత్తకుల్లాహ్, అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. భయభక్తులు కలిగి ఉండి తక్వా కలిగి ఉండండి అనే పదానికి అనేక మంది పండితులు అనేక విధాలుగా అనేక పుస్తకాలు రాసేశారు. ఆ అన్ని పుస్తకాలు మిమ్మల్ని చదవండి అని నేను అడిగా అనుకోండి, నెక్స్ట్ ప్రోగ్రాంలో నన్ను మీరు రానివ్వరు. అంత రాశారు వాళ్ళు. అదంతా చదవడం ఈజీ కాదు. మనం మినిమం పనికొచ్చే ముఖ్యమైన వస్తువులు తీసుకుందాం. ఇబ్న్ కసీర్ రహ్మతుల్లాహి అలైహి ఏం చెప్పారంటే, తఖ్వా అంటే
ఏ పనులు చేయడానికి అల్లా మనకు పురమాయించాడో ఆదేశించాడో ఆ పనులు చేయటం. సలాత్ ఆచరణ, తల్లిదండ్రుల గౌరవం, మన నైబర్స్ యొక్క ఆదరణ, అదేవిధంగా ఏవే కార్యక్రమాలు ఉన్నా చేయాలని పురమాయించాడో వాటిని చేయటం. ఏ ఏ వస్తువులు చేయవద్దని మందలించాడో వాటికి దూరంగా ఉండటం. ఏ ఏ పనులు చేయవద్దని మందలించాడో వాటికి తినే వస్తువులు కానీ, త్రాగే వస్తువులు కానీ, వాడే వస్తువులు కానీ, వినియోగ వస్తువులు కానీ, ఇంకోటి ఏవి వద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడో వాటికి దూరంగా ఉండటం. ఇదే తఖ్వా అన్నాడు ఆయన. ఈ ముఖ్తసరిగా ఉన్నటువంటి పరిచయం మనకు చాలా నాకు నచ్చింది, అందుకు మీతో షేర్ చేసుకుంటున్నాను. బహుశా రేపు పొద్దున మీరు పెద్ద పుస్తకాలు చదివేటప్పుడు ఎక్కడన్నా ఒక మంచి వస్తువు ఇంతకంటే పెద్ద దొరక ఉండొచ్చు, అది మీరు దాన్ని తీసుకొచ్చి నన్ను తిట్టొద్దు, అది మంచి దొట్టుకు నీకు చిన్న చెప్పాడు ఏంటని. ఓకే, సరే. తఖ్వా అంటే సింపుల్ వస్తువు అని వివరించేశారు. ఇప్పుడు ఎన్నిసార్లు తఖ్వా అనే పద్ధతి వచ్చినా మీరు దాన్ని అక్కడ టచ్ చేసి చూడండి. యా అయ్యుహల్లదీనా ఆమను తఖుల్లాహ హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్. విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఏ విధంగా అంటే భయభక్తులు కలిగి ఉండాలో ఆ విధంగా కలిగి ఉండండి. ఏ ఏ వస్తువులు ఎప్పుడు ఏ చేయాలని ఆదాయించాడో ఆ పని చేస్తే మీ పని అయిపోయింది. ఏ ఏ వస్తువులు మందలించాడో ఆ పని దూరంగా ఉంటే మీ పని అయిపోయింది. నిద్రపోవడానికి పర్మిషన్ ఉంది, నిద్రపోయాం. నిద్రపోయేటప్పుడు నేను అల్లాహ్ భయపడాల్సిన అవసరం ఏమిటి చెప్పండి? అప్పుడు నిద్రపోవడానికి అనుమతి అల్లాహ్ ఇచ్చాడు. నేను ఇప్పుడు సారా తాగడం లేదు, అబద్ధం చెప్పడం లేదు, ఎవరి డబ్బులు దొంగలించడం లేదు, అవునా కదా? నేను సలాతు ఆచరించడం లేదు, నేను నిద్రస్థితిలో ఉన్నాను. మరి నాపై వర్తిస్తుందా? నాపై వర్తించేటండి. ఏ విధంగా ఎప్పుడు పడుకోవడానికి పర్మిషన్ ఇచ్చారో ఆ విధంగా అల్లాహ్ ప్రారంభంలో చేసుకున్నాను అనుకోండి, నా పని అయిపోయింది. అర్థమవుతుందా మీకు? ఈ పని అన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు, విషయం ఇలా ఉన్నప్పుడు తఖ్వా, యా అయ్యుహల్లదీనా ఆమను తఖుల్లాహ్. రెండవది వబ్తగు ఇలైహిల్ వసీలా. మొదటి ఆదేశం తఖ్వా కలిగి ఉండండి. రెండవ ఆదేశం ఇదే ఆయతులో ఉంది, వబ్తగు ఇలైహిల్ వసీలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాన్నిధ్యములో వసీలాను పట్టుకోండి. వసీలా వచ్చేసిందా మీకు? ఓకే, అర్థం మనం తర్వాత మాట్లాడదాం. వసీలా పట్టుకోండి. మూడవ ఆదేశం కూడా ఉంది, వజాహిదు ఫీ సబీలిహి. అల్లాహ్ మార్గములో మీరు శ్రమించండి. నేను జిహాద్కు పదం జిహాద్ అనే మీరు తర్జుమా చేయటం లేదు. రేయింబవళ్ళు శక్తి సామర్థ్యానికి తగ్గకుండా మీ వరకు అయినంత వరకు మీరు శ్రమించండి అల్లాహ్ మార్గంలో. అది ఎక్కడెక్కడ వర్తిస్తుందో మనం దాని వివరణ గురించి మాట్లాడుకున్నప్పుడు బహుశా టైం ఉంటే ఇవాళ మాట్లాడదాం. ఈ ఆయతులో 3 పదాలు ఉన్నాయి ముఖ్యంగా. తఖ్వా పట్టుకోండి, రెండవది వసీలా పట్టుకోండి, మూడవది అల్లాహ్ మార్గంలో శ్రమించాలి అనే విషయాన్ని పట్టుకోండి. 3 వస్తువులు. తర్వాత లాల్లకుం తుఫ్లిహూన్. ఈ 3 కార్యక్రమాలు మీరు చేస్తే బహుశా మీరు సక్సెస్ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ రాసే ముందు తీసుకొచ్చి లెసన్ నెంబర్ 1, లెసన్ నెంబర్ 5, లెసన్ నెంబర్ 7 ఈ 3 ఎస్ఎల్ చదువుకో. లెసన్ నెంబర్ 2, లెసన్ నెంబర్ 4, లెసన్ నెంబర్ 6 లో షార్ట్ ఆన్సర్ చదువుకో. ఆ తర్వాత ఈ లెసన్ లో ఉన్నటువంటి మెయిన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూసుకో. బహుశా నువ్వు పాస్ అయిపోతావురా అని టీచర్ అన్నట్టు స్టూడెంట్ చాలా సంబరపడిపోతాడు. టీచర్ నాకు పుస్తకంలో నుంచి 1/3 రెడ్యూస్ చేశాడు, ఈ 1/3లో వచ్చిన మార్కులతో నేను పాస్ అయిపోతే చాలు, నాకు తలనొప్పి తగ్గిపోతుంది అనుకుంటాడు. అనుకుంటాడా లేదా? ఎవరు అనుకుంటాడు? లీస్ట్ గ్రేడ్ స్టూడెంట్. మనం లీస్ట్ గ్రేడ్ స్టూడెంటే మాట్లాడదాం. మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో విజయం గురించి కావాలని, అందుకనే లాల్లకుం తుఫ్లిహూన్ ఈ పనులు చేసుకుంటే నిజంగా మీరు విజయం సాధిస్తారు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు వసీలా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వసీలా అంటే ఏమిటి? ధార్మిక గ్రంథాల్లో పాతకాలం నాటి పుస్తకాలు అంటే మీరేమనుకుంటున్నారు? పాతకాలం నాటి పుస్తకాలు అంటే ఎన్ని సంవత్సరాల పాత పుస్తకాలు లెక్కేస్తున్నారు? నా దృష్టిలో పాతకాలం పుస్తకాలు నేను చెప్పాను. మీ మనసులో ఏమనుకుంటారు? పాతకాలం వస్తుంటే 100 సంవత్సరాల? లేదు 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 లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత వచ్చినటువంటి సహాబా, ఆ తర్వాత వచ్చినటువంటి జనరేషన్ తాబీయిన్, ఆ తర్వాత వచ్చినటువంటి జనరేషన్ అయిమ్మా, ఈ 3 జనరేషన్స్ లెక్కేద్దాం. రసూలుల్లాహి సల్లం కాలం నాటి వాళ్ళు సహాబా, రసూలుల్లాహి సల్లం తోడు ఉన్నారు. వాళ్ళ శిష్యులు తాబీయిన్. తాబీయిన్ ఎవరు? సహాబాను చూశారు, కలిశారు, కానీ రసూలుల్లాహి సల్లంని కలవాల. వీళ్ళు కలిస్తే ర్యాంక్ పైకి వెళ్ళిపోతుంది, సహాబాలో వెళ్ళిపోతారు. చూడలేదు కాబట్టి తాబీయిన్. ఆ తాబీయిన్ తర్వాత తాబీయిన్ని కలిసిన వాళ్ళు, సహాబాని కలిసిన వాళ్ళు అయిమ్మా.
ఇమాం అబూ హనీఫా కానీ ఇమాం మాలిక్ కానీ వీళ్ళందరూ వాళ్ళ శిష్యులు. వీళ్ళందరూ హేమీలు, ఉద్దండ పండితులు, ఇస్లాం సేవలో జీవితం గడిపిన వాళ్ళు. వీళ్ళ విజ్ఞానాన్ని మనం సలాం చేయాలి, వీళ్ళ సేవలను మనం సలాం చేయాలి, వీళ్ళని మనం ఇప్పుడు దువాలో గుర్తించాలి. సలఫ్ సాలిహీన్ అనే పేరు మీద మనం దువా చేస్తూనే ఉన్నాం, చేస్తూ ఉంటాం, చేస్తూ ఉండాలి కూడా. ఏంటి వీళ్ళందరూ పేరు. వీళ్ళ పుస్తకాల రెఫరెన్స్ లో మనం చూస్తే వసీలా అనే పదానికి అల్ ఖుర్బ్ అంటే దగ్గరతనం, వబతహు ఇలైహిల్ వసీలా అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలాకు సాన్నిధ్యం పొందే ప్రయత్నం చేయండి. ఎంత సమీపం చేరుకుంటే అంత సమీపం చేరుకున్నట్టు లెక్క. రైట్? అర్థమైందా మీకు? ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం ఉమ్రాకి వెళ్తాం, హజ్కి వెళ్తాం. కాబతుల్లా చాలా విశాల ప్రాంగణం ఉంటుంది. అందుట్లో కొంతమంది లక్షల మంది నమాజ్ చేస్తారు. మొదటి లెవెల్లో ఒకడు ఉంటారు, ఇమాం గారి పక్కన ఉన్న వాళ్ళు ఎంత శ్రమ పడితే కానీ ఆ ప్లేస్ లోకి వస్తారు. వాళ్ళు ఉంటారా లేదా? ఎంత ముందొచ్చి ఉంటారు వాళ్ళు. ఆ వ్యక్తులు అరే ఇఖామత్ అయిపోయింది, పద 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 అని పరిగెత్తుకొచ్చేసి రకాత్ ఎక్కడో రుకులోకి వెళ్ళిపోతాడు, భయపడి వెంటనే ఉన్న ముసల్లా రోడ్డు మీద వేసేసి సలాం చేసేవాళ్ళు కూడా మనకు అక్కడ కనపడతారు. మీరు చూసారా వెళ్ళినప్పుడు? చూసారా? చూసిన వాళ్ళు చెప్పండి, అవునా కదా? ఒకసారి కూడా నేను వెళ్తూ ఉండంగానే ఇఖామత్ అయితే వెంటనే ముసల్లా వేసేస్తే నేను నిలబడ్డాను. సలాం చేసిన తర్వాత నేను గమనిస్తే మా ఖిబులా ఇటు ఉంది, అసలు ముసల్లా ఇది ఉంది. వీళ్ళందరూ పరిచేశారంతే. ఎక్కడెవడున్నాడో ఆ రోడ్డు మీద తన కన్వీనియంట్ గా ఏ యాంగిల్లో ఉన్నాడో అనుకున్నాడు, పరిచేశాడు. ఒకడు పరిచేస్తే మిగతా వాళ్ళు గొర్రెలాగా టక 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 పరిచేశారు. అందరు నమాజ్ అయిపోయిన తర్వాత చూస్తే ఖిబులా ఇటు ఉంది, మనం ఇమాం గారిని ఫాలో అయింది ఈ సెక్షన్ లో. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అతను మామూలుగా ప్రతి సర్కిల్, ప్రతి జమాతు, ప్రతి సఫ్ లెక్క వేసుకుంటే వాడు 500 సఫ్ లో ఉన్నాడు ఒక నెంబర్లో. ఆ వ్యక్తి చివరిలో ఉన్న వ్యక్తి మరియు ఇమాం వెంటనే తోటి లైన్ లో నిలబడ్డ వ్యక్తి ఇద్దరు సమానమేనా? వాళ్ళిద్దరికి పుణ్యం సమానంగా ఉంటుందా? ఇది మొత్తం హరాం, మస్జిద్ హరాంలోకి వస్తుంది. సుబ్హానల్లజీ అస్రా బిఅబ్దిహి లైలం మినల్ మస్జిదిల్ హరాం అని ఆ హరం అనే ఏరియా ఎంత ఉందో ఆ ఏరియా మొత్తంలో వచ్చేస్తుంది. ఆ విధంగా అజీజియాలో మన వాళ్ళందరూ తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు హజ్ ముందు. వాళ్ళందరూ అక్కడ నుంచి హజ్ మస్జిద్కి వచ్చి నమాజ్ చేసి వెళ్తుంటారు, బస్సుల్లో వస్తుంటారు. మళ్ళీ వాడు నేను కూడా హరంలోనే ఉన్నాను కానీ అక్కడే మస్జిద్ లో ఫాలో అవుతున్నాను అనుకున్నాడు అనుకోండి, ఎలా అవుతుంది చెప్పండి? అతను ఆ మస్జిద్కి వచ్చినాడు సమానమేనా? కాదు కదా. మరి ఆ పద్ధతి ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాన్నిధ్యం, సామీప్యంలో మనం ఉండాలి అనుకుంటే అతను ఏ పనులు చేయాలి? కొన్ని మెట్లు అతను తయారు చేసుకోవాలి. ఇది మనం టచ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు రోజువారీ కొద్దిగా కొన్ని రాళ్ళు ఇక్కడ పేర్చుకోవాలి. తర్వాత అలసట తీరిపోయింది వెళ్ళిపోయి మళ్ళీ రెండో రోజు వచ్చి మళ్ళీ కొన్ని రాళ్ళు ఏర్పరచాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో రోజు వచ్చి ఇంకొన్ని రాళ్ళు ఏర్పరచాలి. ఆ తర్వాత కొన్ని మెట్లు 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 మనం ఎక్కుకుంటూ దగ్గరికి ఏ ప్రయత్నం చేసుకోవాలి. అప్పుడు నేను దాన్ని టచ్ చేసుకోగలను, దగ్గరికి రాగలను. అన్నా కదా, దగ్గర అవుతేనే టచ్ అయ్యేది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సామీప్యాన్ని పొందండి అనే అర్థం మనకు పాత వాళ్ళు ఇచ్చారు. ఇది దాని అర్థం. ఒక హదీసులో ఏమొచ్చింది అంటే ఆ హదీస్ కూడా తీసుకెళ్దాం. ఆ హదీస్ మీ అందరికీ తెలుసు. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు తఆలాను ఉల్లేఖిస్తున్నారు. అజా అయిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదవటానికి మనకు దువా నేర్పారు. ఆ దువా ఏమిటి? అల్లాహుమ్మ రబ్బ హాజిహి దావతి తామ్మ వస్సలాతిల్ ఖాయిమ ఆతి ముహమ్మదనిల్ వసీలత ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫదీలత. ఆ వసీల మళ్ళీ వచ్చింది. ఒక ఆయన వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అయ్యా మీరు దువా నేర్పారు, చాలా సంతోషంగా ఉంది, వసీలా ఉంది ఇక్కడ, మీరు వసీలా అంటే ఏంటో మీరు వివరించండి అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దానికి కొత్త అర్థం ఇచ్చారు. వసీలా అనేది ఒక ప్రదేశము, ఒక పీఠము లాంటిది. వసీలా అనేది ఒక పీఠము లాంటిది. అది ఎక్కడ ఉంది అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అర్ష్ మరియు జన్నతుల్ ఫిర్దౌస్కు మధ్యలో ఉంది. ఆ పీఠం ఎక్కడుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అర్ష్ అంటే సింహాసనం. ఆ తర్వాత అల్లాహ్ యొక్క ఈ సింహాసనం ఎక్కడి? జన్నత్ చాలా పైన ఉంది. అది దాని కింద జన్నత్ పైన, జన్నతుల్ ఫిర్దౌస్ పైన, జన్నతుల్ ఫిర్దౌస్ అంతటి టాప్ లెవెల్ది, దానిపైన అర్ష్కి మధ్యలో ఆ పీఠం ఉంది. వసీలా దాని పేరు.
అది ఒక మనిషికే పనికొస్తుంది, ఒకే ఒక వ్యక్తిగా వర్తిస్తుంది. ఆ వ్యక్తి నేను కావాలి అని నాకు ఆశ ఉంది. అది ఎవరికన్నా వెళ్ళొచ్చు. ఎవరికి? అబుల్ అంబియా ఇబ్రాహిం అలైహిస్సలాం వెళ్ళొచ్చు, మూసా అలైహిస్సలాం వెళ్ళొచ్చు, అబుల్ బషర్ ఆదం వెళ్ళొచ్చు. కానీ నా మనసులో ఏముంది? అది నాకు కావాలి అని ఉంది. ఆ స్థానం నాకు పొందాలని ఉంది. ఒకరికే వస్తుంది. అందుకని మీరందరూ ఏం చెయ్యండి అంటే, నాపై ప్రేమ ఉంది కాబట్టి, నేనంటే మీకు గౌరవం ఉంది కాబట్టి, నా మాట మీ దగ్గర విలువ ఉంది కాబట్టి, మీరందరూ కలిసి నా కోసం అది దొరకాలి, ముహమ్మద్ గారికి ఇది దొరకాలి అని దువా చేయండి. ఎప్పుడు దువా చేయాలంటే అజాన్ అయిన తర్వాత దువా చేయండి అని ఈ దువా అక్కడ ఫిక్స్ చేశారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. క్లియర్? ఇప్పుడు మీరు గమనించండి, మీరు ఎవరో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలీదు, ఏ కాలంలో మీరు ఉంటారో కూడా ఆయన తెలీదు. కానీ మీరు ఆయన నమ్ముతున్నప్పుడు ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టుకుని నా కోసం మీరు దువా చేయండి, మీ దువాని అల్లాహ్ స్వీకరిస్తే ఆ స్థానం నాకు దొరుకుతుంది. ఆ స్థానంలో నేను వెళ్ళానుకోండి, మీతో పాటు అందరూ మీలా లేని వాళ్ళు ఉంటారు, ఎంతో మంది బలహీనులు. వాళ్ళు స్వర్గానికి అర్హులై ఉండకపోవచ్చు. వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల, నేరాల వల్ల, దోషాల వల్ల, పాపాల వల్ల, అనేక కారణాల వల్ల వాళ్ళు స్వర్గానికి అర్హులు కాకపోయి ఉండొచ్చు. నేను ఆ స్థానంలోకి వెళ్ళానుకోండి, అందరి కోసం దువా చేస్తాను. ఆ దువా వీళ్ళందరికీ పనికొస్తుంది, వీళ్ళు కూడా స్వర్గానికి వెళ్తారు. అందుకని మీరు నా కోసం దువా చేయండి అన్నారు. ఇప్పుడు మీతో ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదో పని అప్పించేటట్టుగా, ఒక పని అంటగట్టినట్టుగా, ఇప్పుడు ఈ పని అంటగట్టారు అని మీరు ఎప్పుడైతే ఆలోచన వస్తుందో, అప్పుడు మీరు ఎల్లప్పుడూ మనసులో మాట్లాడాలి, నాపై ఒక బాధ్యత ఉంది, ఈ బాధ్యతను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాకు ఇచ్చారు. అందుకని అజాన్ అయ్యేటప్పుడు నేను పనికిరాని ప్రగల్భాలు, కథలు, కహానీలు చెప్పు టైం వేస్ట్ చేయకుండా అజాన్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అజాన్కు సమాధానం చెప్పి, అజా అయిన తర్వాత ఈ దువా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు కాబట్టి నేను చదవాలి అనే ఎల్లప్పుడూ మనసులో ఒక ఆలోచన ఉండాలి. ఎందుకంటే ఆ బాధ్యత మనకి ఇచ్చారు, మీరందరూ దువా చేయండి అని. అవునా? ఇప్పుడు ఆ వసీలా అనే పదానికి ఆయన చెప్పారు ఆ స్థానం ఇప్పుడు అల్లాహ్ తబారక దగ్గరగా ఉంది, దూరంగా? ఆ రెండింటి మధ్య ఇంకేం లేదు. కాబట్టి అత్యంత సమీపమైన పాయింట్ అది వసీలా అనే పదానికి. ఇప్పుడు మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వసీలా పొందండి అంటున్నాడు. అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్టు ఆ స్థానం అది అయినప్పుడు మన వసీలా ఏమిటి అంటే దాని గురించే వాళ్ళ మనం తెలుసుకోబోతున్నాం. మనకు సంబంధం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఏ ఏ పనులు చేయమని చెప్పాడో, ఏ ఏ ఆదేశాలు ఇచ్చాడో, ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలని చెప్పాడో, మన నమ్మకాన్ని వెమ్ము చేయనటువంటి పద్ధతులు వస్తువులు ఏమున్నాయో వాటి గురించి తెలిసి మనం జాగ్రత్తగా ముందుకు నడిచే ప్రయత్నం చేయాలి. ఇష్టమొచ్చినట్టు దాన్ని మనం వాడుకోకూడదు అనే ఒక ఆలోచనతో ముందుకు నడుద్దాం. ఇప్పుడు ఈ హదీస్ తర్వాత వసీలా అనే విషయం గురించి అర్థం ఒకటి వచ్చింది మనకి. అదేంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సాన్నిధ్యం, సామీప్యత పొందాలి కదా. కానీ ఆ మాటకు ముందు అల్లాహ్ ఏమనంటే యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లా అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తఖ్వా ప్రకటించండి అన్నాడు. తఖ్వాలో ఇస్లాంకి సంబంధించి అన్ని వస్తువులు వచ్చేస్తాయి, అన్ని వస్తువులు వచ్చేస్తాయి. మరి ప్రత్యేకంగా వసీలా పొందండి అని చెప్పడానికి ఏమిటి అవసరం ఏముంది అంటే, అది అంటూ ఒక ప్రత్యేకమైన ఒక వస్తువు ఉంది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేశాం. పెళ్లికి అందరు వచ్చారా? అందరు వచ్చారు. గౌస్ బాషా గారు, ఖలీల్ గారు కూడా వచ్చారు. అంటే వీళ్ళిద్దరు రెండు పేర్లు ప్రత్యేకంగా ఎందుకు చెప్పాం? ఏదో ఒక వస్తువు ఉంటుంది కదా వెనకాల. బహుశా వాళ్ళు రారేమో, ఫోన్ చేసినప్పుడు నేను రాలేను అంటారేమో, నేను ఏదో కారణాల వల్ల బయటికి వెళ్ళాలని బిజీగా ఉన్నాను ఏదో చెప్పుంటారు. అందరూ వాళ్ళు కూడా వచ్చారు అంటే ఈ రావాల్సిన వాళ్ళందరూ వీళ్లతో సహా వచ్చేశారు, సన్ముఖంగా సంతోషంగా వస్తువు సక్రమంగా సంపూర్తి అయింది అని సంతోషాన్ని ప్రకటించడానికి మనకు వస్తుంది కదా. రెండోది, ఈ ఇద్దరు పేర్లు చెప్పామంటే వాళ్ళిద్దరూ అందరితో కాకుండా ప్రత్యేకంగా హైలైట్ చేయడానికి కూడా చెప్పుండొచ్చుగా. ఇంత పెద్ద హేమాయమిని పెళ్లికి వచ్చారు అంటే అబ్బో మామూలు పెళ్లి కాదు బాబోయ్ అని చెప్పడానికి కొంచెం హైలైట్ చేయడానికి మనకు వస్తుందిగా. అర్థం మాట. అందుకని ఈ మబ్తగూ ఇలైహి అనే మాట వచ్చేటప్పటికి తఖ్వాలో ఉన్న వస్తువుల్లో నుంచి కొన్ని వస్తువులు హైలైట్ చేయడానికి కూడా ప్రస్తావన ఒకటి. ఆ హైలైట్ చేసేటప్పుడు ముఖ్యమైన దువా అని మనం చెప్పాం కాబట్టి దానికి సంబంధించి మాట ముందుకు సాగిద్దాం.
లింక్ సరిపోయిందా మీకు? రండి. ఇప్పుడు వసీలా అనే విషయానికి వచ్చేటప్పటికి కొన్ని వస్తువులు మనం దువా చేసేటప్పుడు ఆ దువా అల్లా సమ్ముఖంలో సత్ఫలితాలు ఇవ్వడానికి ముందు కొన్ని ప్రత్యేకమైన ఏంటంటే మాటలు కానీ, పదాలు కానీ, పేర్లు కానీ మనం యాడ్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఏమవడం జరిగింది? అనుమతి. ఓకే, ఖురాన్లో అల్లాహ్ ఏమంటున్నాడు వినండి. వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫదూ బిహా. అల్లాహ్ సుబ్హానహు తాలాకు అందమైన పేర్లు ఉన్నాయి, ఆ పేర్ల ద్వారా అల్లాహ్ను పిలవండి. అల్లాహ్ సుబ్హానహు తాలాకు అందమైన పేర్లు ఉన్నాయి, ఆ పేర్ల ద్వారా పిలవండి. యా హయ్యు యా ఖయ్యూమ్ ఎప్పుడు దువాలో చదివారా? అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియా ఫిద్ దునియా వల్ ఆఖిరా. మరి యా హయ్యు యా ఖయ్యూమ్ బిరహ్మతికా అస్తగీసు యా జల్ జలాలి వల్ ఇక్రామ్ యా రహమాన్ యా హన్నాన్ యా మన్నాన్ యా జుల్ జలాలి వల్ ఇక్రామ్ యా అజీజు యా గఫార్. ఈ పదాలు దువాలో మనం ఎందుకు చెప్తామంటే ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క పేర్లు. ఈ పేర్లలో ఉన్నటువంటి ప్రత్యేకతను మనం కోరుతున్నాం. యా రహమాన్ అంటే నాపై కారుణ్యం కురిపించు, నీ పేరు రహమాన్ కాబట్టి నేను దగ్గర. యా అజీజు యా గఫార్, నేను పాపాత్ముని, నా పాపాలు క్షమించు, నీ పేరు గఫార్ కాబట్టి క్షమించాలి ఎలాగైనా అని గట్టిగా నొక్కి చెప్పడానికి. అదే విషయాన్ని అల్లాహ్ కోరుకుంటున్నాడు కూడా. అందుకని వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫదూ బిహా, అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క పేర్లను అడ్డం పెట్టుకుని ఆయన్ని ఆరాధించండి, ఆయన్ని పూజించండి, ఆయన్ని కొలవండి, ఆయన దగ్గర అడగండి, ఆయన దగ్గర ప్రార్థనలు చేయండి. దాని అర్థం అది. అందుకని మొదటి వస్తువు అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క పేర్లను మనం వసీలాగా తీసుకుని అల్లాహ్ సుబ్హానహు తఆలాతో మనం చెప్పవచ్చు. అర్థమైందా? ఒకటి. ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా పేర్ల నుండి రెండు పేర్లు జస్ట్ మనం లెక్క వేద్దాం. ఒకటి గఫార్, క్షమించువాడు. రెండవది గఫూర్, అధికముగా క్షమించువాడు. గఫార్ క్షమించువాడు, అధికముగా క్షమించువాడు. గఫార్ అంటే క్షమించువాడు అని చెప్పడానికి, అధికంగా క్షమించడానికి రెండు పేర్లు ఎందుకు పెట్టుకున్నాడు అల్లా? అదేవిధంగా రహమాన్ అంటే క్షమించువాడు, రహీం అంటే కూడా క్షమించువాడు. సూరతుల్ ఫాతిహాలోనే అర్ రహమాన్ రహీం రెండు మనకు పక్క దొరుకుతున్నాయి. ఎందుకు అవసరం? అందుకని పండితులు ఏం చేశారంటే రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీస్ను దృష్టిలో పెట్టుకుని రహమాన్ అంటే విశాలమైనటువంటి కారుణ్యం కలవాడు. ఈ కారుణ్యంలో పశువులు, మనుషులు, ముస్లింలు కాని వాళ్ళు అందరూ భక్తులు అందుట్లో రహమాన్లోకి వచ్చేస్తారు. అందుకని రహమాను దునియా అన్నారు. ఈ ప్రపంచంలో కారుణ్యం ఎంత కురుస్తుందో అది రహమాన్ పేరు మీద వస్తుంది. కానీ మరణించిన తర్వాత స్వర్గం ప్రవేశం చేసిన వాళ్ళకి ప్రత్యేకమైన రహమతు ఉంటుంది. ఎందుకంటే ఈ భక్తులందరూ స్వర్గానికి వెళ్ళరుగా, అందులో కొంతమంది నరకం కోసం రిజర్వ్ అవుతారుగా. అప్పుడు సెక్షన్లోకి వెళ్ళిపోతుంది లెఫ్ట్ సైడ్న. అప్పుడు మిగిలిపోయిన ఉన్న వాళ్ళు అయితే స్వర్గంలోకి వెళ్తారో వాళ్లకు ప్రత్యేకమైన కారుణ్యం అల్లాహ్ సుబ్హానహు తఆలా వారికి రక్షిస్తాడు. అందుకని వాళ్లకు రహీం అనే పదం రహీముల్ ఆఖిరా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా గఫూర్ వచ్చేటప్పటికి ఒక మనిషి తప్పు చేస్తాడు, ఆ తర్వాత మళ్ళీ తప్పు చేయకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అతను ఒకసారి అడుగుతాడు క్షమించుమని, ఆ క్షమాపణ దొరికింది అని మనసులో వచ్చిన తర్వాత మళ్ళీ ఆ తప్పు జోలికి వెళ్ళడు. అతనికి గఫార్ అనే పేరు సరిపోతుంది. కానీ నాలాంటి వాడు ఎవడో ఉంటాడు, తప్పు చేస్తాడు, తౌబా చేస్తాడు, మళ్ళీ తప్పు చేస్తాడు, మళ్ళీ తౌబా చేస్తాడు, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉంటాడు, మళ్ళీ ఎవరో ఆ గడ్డి పెడతారు, మళ్ళీ తప్పు చేస్తాడు, మళ్ళీ తౌబా చేస్తాడు. ఇలా రిపిటేషన్లో వస్తున్నాడు. మరి అతనికి క్షమాపణ ఎవరిస్తారు? అతను కూడా అల్లా ఇవ్వాలిగా, అతను అల్లా దగ్గరే అడుగుతున్నాడుగా. గఫూర్ అనే పదం అక్కడ అతనికి వర్తిస్తుంది. ఒకవేళ నేను గఫారయ్యా, నేను క్షమించను పో అన్నాడు వల్ల, నువ్వు రేపు పొద్దున వెళ్ళి నీ పేరు గఫూర్ పెట్టుకున్నావుగా, ఎందుకు పెట్టుకున్నావు నువ్వు అడగొచ్చు ఆయన్ని. ఆయన ఛాన్స్ ఇస్తాడు మీకు మాట్లాడటానికి. అప్పుడు మీరు ఆయన దగ్గర వాదించి అన్ని పాపాలు క్షమించేట్లు అడ్జస్ట్ చేసుకోగలరు. ఏమన్నా ఈ విధంగా ఉంది. అందుకని ఈ పేర్లు అయితే ఏమైతే ఉన్నాయో ఆ పేర్ల ద్వారా అల్లాహ్ సుబ్హానహు తఆలా సమక్షంలో మనం దువా చేస్తే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ దువాను స్వీకరిస్తాడు అనడానికి ఆస్కారము ఎక్కువగా ఉంది. ఇది ఈ పేరుని మనం ఏం చేసుకున్నాం? వసీలాగా వాడుకున్నాం. ఎలా వాడుకున్నాం?
వసీలాగా. ఇలా చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎప్పుడన్నా రాత్రనక పగలనక సమూహంలో కానీ ఒంటరిగా కానీ మీరు ప్రయాణంలో కానీ ఇంటి దగ్గర కానీ ఎక్కడన్నా ఈ దువా మీరు చేసుకోవచ్చు. ఇది మొదటి రకం వసీలా. రెండవ రకం వసీలా ఏంటంటే, ఒక మనిషి తన జీవితంలో కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, కొన్ని చెడు పనులు చేస్తుంటాడు. చెడు పనులు మామూలుగా లెక్క వేయడు. ఒక రోజున కూర్చుని లెక్కేశాడు పాపాలు ఎన్ని ఉన్నాయని, క్షమించేయమని అడగడానికి కూర్చున్నాడు. అటువంటిప్పుడు ఆయన తనకు వసీలాగా ఎవరి పేరు వాడుకోవడానికి ఆలోచన తగలేదు. తను చేసిన మంచి కార్యాలన్నీ తీసుకొని ముందు పెట్టి, అల్లా నీ మెప్పు కోసం 10 మందికి అన్నం పెట్టాను, నీ మెప్పు కోసం 10 మంది గుడ్డలు కుట్టించాను, నీ మెప్పు కోసం 2-3 ఆడపిల్లలను పెళ్లిళ్ళు చేయించాను, నీ మెప్పు కోసం ఈ పని ఆ పని చేశాను. ఇవన్నీ నా లిస్టులో ఉన్న మంచి కార్యాలు, నా మైండ్లో ఉన్నటువంటి మంచి కార్యాలు. తెలిసిన కార్యాలు, తెలియని కార్యాలు ఇంకా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ మంచి కార్యాలు ఎవరి కోసం చేశాను? నీ మెప్పు, నీ సంతోషం కోసం చేశాను. కాబట్టి ఈ పనులు నిజంగా నీ మంచి కోసం చేసి ఉంటే నువ్వు ఈ ఫలా పాపాలు నా ఏమన్నాయి వాటిని క్షమించు, నన్ను దూరం చేయి, నన్ను క్షమించేసి. లేకపోతే ఫలానా చిక్కుల్లో నేను ఇరుక్కున్నాను, ఈ చిక్కుల నుంచి నేను బయటకి, ఈ పనులు ఈ సమస్యల వలయంలో నేను ఇరుక్కున్నాను, ఈ వలయం నుంచి నాకు బయటకు తీ అని మీరు ఏదన్నా దువా చేయగలరు, ఏదన్నా దువా చేయగలరు. ఇప్పుడు మీరు దేన్ని వసీలా చేసుకుంటున్నారు? ఎవరు బాబాని చేస్తున్నారా? చచ్చిపోయినాడు చేస్తున్నారా? మీ కార్యాలు ఏమైతే ఉన్నాయో వాటిని చేస్తున్నారు. హదీసులో, ముస్లిం రివాయతులో ఒక పెద్ద హదీస్ ఒకటి ఉంది, దాన్ని సంక్షిప్తంగా చెప్తున్నాను. 3 వ్యక్తులు ప్రయాణంపై వెళ్ళారు. వాళ్ళు వెళుతుండగా వర్షం వచ్చిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తడిసిపోతామనే భయంతో వాళ్ళు ఒక గుహలో చేరిపోయారు. ఆ గాలికి కొన్ని రాళ్లు దొర్లుకుంటూ వచ్చి ఆ గుహ ద్వారాన్ని మూసివేశాయి. వర్షం తగ్గిపోయిన తర్వాత బయటకు వద్దామంటే దారి లేదు. ఎంత తోసినా, ఎంత ప్రయత్నం చేసినా 3 సక్సెస్ఫుల్ కాలేదు. అందుకని వాళ్ళు 3 ఒకళ్ళొకళ్ళు సలహా తీసుకుని, అరే మన అందరు కలిసి దువా చేద్దాం, మనలో ఎవరు ఎక్కువగా అత్యంత ఏమంటాం సిన్సియారిటీతో చేసిన పని ఉందో అల్లా కోసం, ఆ పనిని ఆసరాగా పెట్టి అల్లాను దువా చేద్దామని వాళ్ళు దువా చేశారు. 3 విధాలుగా దువా చేశారు. ఒకడు తల్లిదండ్రులకు తాను చేసిన సేవను గుర్తించాడు, ఒకడు ఒక పాపకార్యం నుంచి తను కాపాడుకున్న విషయాన్ని గుర్తించాడు, ఒకడికి కూలీవాడికి ఇచ్చాల్సిన డబ్బల్స్ని మొత్తం అతనికి ఇచ్చేశానని చెప్పి మంచి కార్యం చేశానని గుర్తుపెట్టి చెప్పాడు. ఎప్పుడైతే ఈ 3 దువా చేశారో ఆ రాయి కదిలింది, వాళ్ళకు మార్గం సుగమమైంది. ఇది ఒక సింబాలికల్ స్టోరీ అనుకుందాం. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పింది కాబట్టి నిజంగా అది జరిగి ఉండొచ్చు. కాబట్టి మనం దీన్ని ఆసరా అర్థం చేసుకుని అటువంటి మన జీవితాల్లో వచ్చినప్పుడు అలా వాడుకోవచ్చు, మన మంచి కార్యాలను వసీలా చేసుకోవచ్చు అని హదీస్ ద్వారా తెలుస్తుంది. ఇలా మనం చేసుకోవచ్చు కూడా కదా. ఇది రెండో రకమైనటువంటి వసీలా. ఇది కూడా టిక్ రైట్. మూడవది, ఇప్పుడు మన మంచి కార్యాలే కదా, ఎప్పుడన్నా మన మంచి కార్యాలను పెట్టుకునేప్పుడు మీరు దువా చేసినట్టు గుర్తుందా మీకు? ఎప్పుడన్నా మీరు చేశావా? నేను చేశాను అంటే ఒక ప్రత్యేక సందర్భంలో చేశారు, మామూలు రోజు చేయరు. భాష ఎందుకు ప్రతిసారి చేయొచ్చు. దువా విషయం అది కాదు, ఎప్పుడన్నా ఎలా అయినా దువా విషయంలో అటువంటి ఏంటమ్మా లోభత్వం పనికిరాదు. మీరు ఎప్పుడన్నా దువా చేయండి. కానీ ఇప్పుడు ఈయన భాషా గారు చెప్పిన మాట, ఆ భాషా గారు చెప్పిన మాటల్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే, మామూలు సందర్భాల్లో వీళ్ళు చెయ్యరు ఇలా దువా, ప్రత్యేకంగా చేయాల్సిన సందర్భాల్లో చేస్తామని చేస్తున్నారు. కానీ నా దగ్గర ఒక హదీస్లో దువా ఉంది, ఖురాన్లో దువా ఉంది. అది ప్రతిసారి మేము చేసు, రబ్బనా ఇన్ననా ఆమన్నా ఫగ్ఫిర్ లనా దునూబనా వకినా అదాబన్నా. ఎప్పుడన్నా చదివారా? రబ్బనా ఇన్ననా ఆమన్నా, ఓ మా ప్రభువా మేము విశ్వాసం ప్రకటించాం, రిపీట్ ఎందుకు చేస్తున్నా? హైలైట్ చేస్తున్నాం మనం విషయాల్ని. మేము మాట్లాడుతున్నాం, నేను మూర్ఖుణ్ణి కాదు, నేను అజ్ఞానిని కాదు, నేను అవిశ్వాసిని కాదు, నేను నీపై విశ్వాసం కలిగి ఉన్నాను. నా మంచి పని, అది మంచి కార్యం నాది, నా తరపున మంచి కార్యం, ఈ మంచి కార్యం నీ ముందు పెడుతున్నాను, ఈమాన్ ఉంది నా దగ్గర, నన్ను క్షమించు. అది చెప్పడంలో ప్రత్యేకత. అంటే చెప్తూనే ఉన్నాం మన మంచి కార్యాన్ని పెట్టి, అవునా కదా? మరి ఏ ప్రతిలో జోహర్ తర్వాత, అసలు తర్వాత, ముగ్గురి తర్వాత, ఇషా తర్వాత చదువుతూనే ఉన్నాం కదా, మరి ప్రత్యేక కార్యమే లేదు కదా. అందుకని మనం చదవాలి. ఇంకో హదీస్లో ఖురాన్లో అల్లా ఏమనంటే, ఏం చెప్తున్నా అంటే, వస్తయీను బిస్సబ్రి వస్సలా,
సబర్ ద్వారా, సలాతు ద్వారా అల్లా సహాయం కోరండి కదా. సబర్ ద్వారా, సలాతు ద్వారా అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క కోరండి. అందుకని సలాతు కూడా మంచి కార్యమే. దాన్ని అడ్డం పెట్టండి, సబర్ గుర్తుపెట్టండి. మీరు చెప్పండి అల్లా సుబ్హానహు వ తఆలా, ఫలానా సమయంలో మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ఎంత ధైర్యంతో, ఎంత సాహసంతో, ఎంత ఓపికగా నీ సంతోషం కోసం కంట నీరు రాకుండా జాగ్రత్త పడ్డాను. ఇవాళ నాకు ఆ సమస్య వచ్చింది, నాకు సహాయం చేయి అని అడగచ్చు. అది నేను చెప్తున్నా. ఇది రెండో విధంలోనే నడుస్తుంది. మూడో విషయానికి వచ్చేప్పటికి రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా వసీలా తీసుకోవటం. రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా వసీలా తీసుకోవడం. యాయ గారు ఎలా ఉన్నారు? ఉన్నారు కదా. ఇప్పుడు ఈ పదానికి అర్థం ఏమనుకుంటున్నారు మీరు? రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం కానీ దువా చేయాలి. ఇంకా ఆ లెవెల్కి మనం వెళ్ళలేదు, తర్వాత వెళ్దాం. ఉమ్మతి ఉమ్మతి అని అది చూసారా. ఇది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి క్రింద ప్రోగ్రాంలో కొన్ని ముఖ్యమైన వస్తువులు మీకు చెప్పాను. దాన్ని బేస్ చేసుకుని మీరు మాట్లాడాలి. ప్రత్యేకంగా ఆయన ఎందుకు అడిగానంటే ఆయన కింద ప్రోగ్రాంలో లేడు కాబట్టి. ఓకే, దీనికి దానికి లింక్ ఉంది. అదేంటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లా ఆమినా సంతానం. ఆయన సామాన్య మానవుడు, ఆయన రక్తమాంసాల ముద్ద. ఆయన పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు. ఆయన చావు వచ్చింది, మరణించారు. ఇవన్నీ వస్తువులు మనకు తెలిసిన తర్వాత ఆయన గురించి మాట్లాడేటప్పుడు మనం రసూలుల్లా అనే సెక్షన్ని యాడ్ చేసి మాట్లాడాలి. సామాన్య మానవుడు కానీ రసూలుల్లా, రసూలుల్లా అనే పదాన్ని యాడ్ చేసి మాట్లాడాలి. అలా మాట్లాడేటప్పుడు ఆయన వ్యక్తిత్వానికి ఏ విధంగా విలువ ఉంటుందో గమనిస్తూ మాట్లాడాలి. అందుకని మన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త ఇది తీసుకోవాలి అంటే, ఆయన వసీలా తీసుకోవాలంటే మన అల్లాహ్తో ఏం చెప్పాలి? నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని విశ్వసించాను, ప్రవక్తగా స్వీకరించాను, ఆయన ఆదేశాలకు అనుగుణంగా జీవితం గడుపుతున్నాను, ఆయన చేయమని చెప్పిన పనులు చేస్తున్నాను, వద్దని చెప్పిన పనులు మానేస్తున్నాను, ఆయనలో ఉన్న మంచి లక్షణాలని నమూనా తీసుకుంటున్నాను, ఆయన జీవన శైలిని నేను ఒక జీవన శైలిగా అడాప్ట్ చేసుకుని నడుస్తున్నాను, ఆయన పట్ల ప్రేమ కలిగి ఉన్నాను, ఆయన యొక్క రేపు పొద్దున జరిగేటువంటి వసీలాకు సంబంధించి దువా ఏది ఉందో అది నాకు వర్తిస్తుంది, నేను పూర్తి నమ్మకం కలిగి ఉన్నాను అని మాట్లాడాలి. అని మనసులో అనుకుని దువా చేయాలి. ఇది రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మనం చేసినటువంటి వసీలా. ఓకే, తర్వాత ఆయన పట్ల కొన్ని తప్పుడు విధంగా జనాలు ఆలోచిస్తున్నారు. రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ విషయంలో ముందు నడిచిన తర్వాత మాట్లాడదాం. ఎక్కడెక్కడ రాంగ్ అవుతుందో దాని గురించి మాట్లాడదాం. ఇంతవరకు చెప్పింది క్లియర్ అయిపోయింది కదా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మనం ఏ విధంగా ఆలోచన కలిగి ఉన్నాము. ఎందుకంటే మనం అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ చెప్తున్నాం. కాబట్టి ఆ రసూలుల్లాహ్కి సంబంధించిన కండిషన్స్ వర్తిస్తాయి. రసూలుల్లాహ్ అని చెప్పడానికి కండిషన్స్ ఏమన్నాయో అవి వర్తిస్తాయి. రైటేనా? రైటే. ఆ తర్వాత మనం దువా చేయండి. ఇప్పుడు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి వసీలా తీసుకున్న తర్వాత రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవన కాలములో ఆయన దువా వసీలా కూడా తీసుకోవచ్చు. రసూలుల్లాహి సల్లం ఎన్ని సంవత్సరాలు బతికి ఉన్నారు? 63 సంవత్సరాలు. ప్రవక్త కాకముందు 40 సంవత్సరాలు మైనస్, ప్రవక్త అయిన తర్వాత 23 సంవత్సరాలు. ఈ 23 సంవత్సరాల్లో ఈయన ప్రవక్త, ఈయన ద్వారా మనం దువా చేస్తే మనకు దువా పనికొస్తుంది అనుకునే ఆలోచన రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుండొచ్చు? ప్రవక్త అయిన వెంటనే అబూబకర్ గారు ఇస్లాంలోకి వచ్చారు, వెంటనే ఆయన ద్వారా దువా చేయించాలనే ఆలోచన రావాలిగా, ఖదీజా గారికి రావాలిగా కదా. ఆ ఆలోచన రావడానికి టైం పట్టింది. ఈ ఆలోచన వచ్చేప్పుడు అందరూ హిజ్రత్ చేసి మదీనాకు వెళ్ళిపోయారు. అప్పుడు ఏం జరిగిందంటే జనాలలో కొంతమంది ఏదో కారణాల వల్ల తప్పు చేసిన వాళ్ళు, దోషం చేశానుకున్న వాళ్ళు, పాపం చేశానుకున్న వాళ్ళు నా వల్ల పని అని జయాలమంత్రి ఆదేశించారు. మోసరసం గారు ముహమ్మద్ సల్లల్లాహు చెప్పిన పని నేను సంపూర్ణం చేయలేకపోయాను, నేను కొంచెం బద్ధకస్తుండయ్యాను, నా బద్ధకం వల్ల పని ఇంక్లూడ్ అయిపోయింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫలానా చోట వెళ్ళమని ఆదేశారు, నేను రాత్రి వెళ్ళమంటే తెల్లారి వెళ్ళాను, ఆలస్యమైంది. ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు కదా. కొన్ని సందర్భాల్లో ఫలానా వాళ్ళందరూ యుద్ధంలో వెళ్ళండి అని ఆదేశించినప్పుడు యుద్ధంలో వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ సంగతులు ఉన్నాయా మైండ్లో మీకు?
ఇది తబూక్ సందర్భంలో 3 వ్యక్తులు వెళ్ళలేదు, ఇంటి దగ్గరే కూర్చుని ఉన్నారు కదా. మరి అటువంటి వ్యక్తులు ఏం చేసేవాళ్ళు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు చెప్పిన పని చెప్పినట్లు మనం చేయలేకపోయాం, నా వల్ల ఫలానా పని తప్పు జరిగింది, దయచేసి నేను ఎలాగూ దువా చేస్తున్నాను క్షమించమని అల్లా దగ్గర, మీరు కూడా నా తోడుగా ఉండి దువా చేస్తే మీ దువాతో పాటు నా దువా తోడుగా వెళుతుంది, అందుకని నా దువా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు, మీరు దయచేసి దువా చేయండి అని రిక్వెస్ట్ చేసుకునేవాళ్ళు. ఎవరిని? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి. ఇప్పుడు దానికి సంబంధించి ఒక ఖురాన్ ఆయత ఉంది. అల్లాహ్ అంటున్నాడు సూరా నిసా 64 ఆయతులు అన్నాడు, వలౌ అన్నహుం ఇజ్జలము, మీతో ఉన్నవాళ్ళు, మీ తోటి వాళ్ళు, మీ సహజనులు, వలౌ అన్నహుం ఇజ్జలము, ఏదన్నా కారణం వల్ల వాళ్ళు తప్పు చేస్తే, అక్రమానికి ఒడిగడితే, ఇఫ్ దే డిడ్ ఎనీథింగ్ రాంగ్ అన్నాడు, జలము అన్ఫుసహుం జావుకా, మీ దగ్గరికి వస్తారు, జావుకా వస్తారు, వచ్చి ఆ సంగతి మొత్తం మీకు చెబుతారు. తర్వాత మీతో రిక్వెస్ట్ ఏం చేస్తారంటే ఫస్తగఫరుల్లా, కాస్త దయచేసి మీరు అల్లా దగ్గర మా కోసం క్షమాభిక్ష అడగండి, క్షమించమని అడగండి అని అడుగుతారు, రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ చేసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? రిక్వెస్ట్ చేసినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యాక్షన్ ఏమిటి? నేను అడగండియా, ఇస్తగ్ఫార్ చేయనయా అని తిడతారా? లేకపోతే ఎలాగూ వచ్చారు మా వాళ్ళు బాధపడుతున్నారు, అల్లా వాళ్ళ క్షమించాలి అని అనుకున్న మసలు తమ తపరతో చేతులెత్తి అల్లా వీళ్ళని క్షమించు అంటారా? ఏం చేస్తారు? రెండోది చేస్తారు, క్షమించాలని అడుగుతారు. ఫస్తగఫర లహుముర్ రసూల్, అప్పుడు రసూల్ దువా చేస్తారు ఆయన కోసం, లవజదుల్లాహ తవ్వాబర్ రహీమా, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తను వారిని కలిపి క్షమిస్తాడు. క్షమాపణ దొరికిందా? దువా యొక్క లక్ష్యం పూర్తయిందా? వసీలా పూర్తయిందా? ఎవరితో? రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లంతో. రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఏ స్థితిలో ఉన్నారు? జీవించి ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. జీవన కండిషన్లో బ్రతికి ఉన్నప్పుడు, ఎదురుగా మీ మనిషి కూర్చుని ఉన్నప్పుడు. ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బ్రతికి ఉన్నారా? లేరు. మళ్ళీ నేను వెళ్ళి ఆయన సమాధి దగ్గర కూర్చుని అల్లా ప్రవక్త గారు నేను తప్పు చేశాను, కాస్త మీరు క్షమించండి నేను అడిగితే ఎలా ఉంటుంది? నేను బుద్ధిమంతున్నా బుద్ధిహీనున్నా కదా? ఇది ముఖ్యమైన వస్తువు, గమనించదగ్గది. తర్వాత ఏమిటంటే అల్లాహ్ అంటే ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సంబంధించినటువంటి దువా సందర్భం. అనేక మంది అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చారు, అనేక సంవత్సరాలు. పైగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని సందర్భాలను దృష్టిలో పెట్టుకుని తన ప్రవక్త గారికి ఆదేశించాడు, చూడు ముహమ్మద్, మీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ హృదయాల్లో ఏదో మంచి చేయాలనే తపన ఉంది, కానీ వాటిని కాళ్ళు చేతులు ఆడటం లేదు, కటువు కాలం నడుస్తుంది, జేబులో డబ్బులు లేవు, ఇంట్లో సామాన్ లేదు, పరిస్థితులు గటువుగా ఉన్నాయి, కానీ వాళ్ళ మనసులో ఏదన్నా చెయ్యాలి, మంచి చెయ్యాలి అనే కోరిక ఉంది. అటువంటి వాళ్ళని నువ్వు ఎలా ప్రకటిస్తే, ఆయా ఏమైనా తీసుకురండ్రా అంటే ఒక ఖర్జూరం, అర ఖర్జూరం, 2 ఖర్జూరకాయలు, సగం రొట్టె తీసుకొచ్చి ఇస్తున్నారు. చూడటానికి చాలా భయంకరంగా ఉంది స్థితి. నవ్విపోసే వాళ్ళు పోస్తూనే ఉన్నారు అక్కడ రాక్షసులు, దుష్టులు, శత్రువులు. వీళ్ళ మనసులు ఎలా ఉంటాయి? బాధపడుతున్నారు. అటువంటిప్పుడు అల్లాహ్ తాలా ముహమ్మద్ గారి ఏం చెప్పాడంటే, ఇటువంటి వ్యక్తులు హృదయంలో ప్రేమ నిండి కాళ్ళు చేతులు ఆడక పరిస్థితుల్లో కటులో ఉన్న వాళ్ళు ఏదన్నా తీసుకొచ్చి దానంగా ధర్మంగా ఇస్లాం కోసం పనికొస్తుంది అనే ఉద్దేశంతో ఏదన్నా ఇస్తే, ముహమ్మద్ గారు మీరు వారి కోసం దువా చెయ్యండి, వాళ్ళకి మీరు ప్రోత్సాహం కల్పించండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాళ్ళు చెప్పండి, అల్లాహ్ ఇటువంటి వస్తువులు స్వీకరిస్తాడు అని చెప్పండి, వాళ్ళకి గుండె ధైర్యం నింపండి అని అల్లాహ్ ఆదేశించాడు. చూసారా? మరి ఎందుకు అంటే ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అస్తిత్వం. జనాలకి రహమతుల్ లిల్ ఆలమీన్ అల్లాహ్ ఎప్పుడైతే చెప్పాడో, ఈ రహమత్ యొక్క లాభం వాళ్లకు చెందాలి. ఆ విషయం వాళ్ళకు తెలియక వాళ్ళు సతమతమవుతున్నారు. నేను ఇచ్చే 2 ఖర్జూరం చూసి ఆడెవడు లక్ష్మి వస్తున్నాడంటే మనసు కుసించుకుపోతుంది. ఇంకోసారి ముందుకు రావడానికి భయపడతాడు మనిషి.
మంచి కార్యం చేసేటప్పుడు తక్కువైనా నీ స్తోమతకు మించి నువ్వు ఇస్తున్నప్పుడు అది 2 ఖర్జూరులే అయినప్పుడు ఇవ్వు, వెనకడుగు వేయకు, దాన్ని అల్లా స్వీకరిస్తాడు అని ప్రోద్బలం మనకు కావాలి. అది ఇవ్వంచండి అని దువా చేయడానికి అల్లా తఆలా మొహమ్మద్ గారికి పురమాయించాడు. ఈ వసీలా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూతో మొహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దువా వల్ల సక్సెస్ఫుల్ వసీలా. కానీ నేడు ఆయన లేరు కాబట్టి మనకి ఇంకో మార్గం వెతుక్కోవాలి. ఎల్లప్పుడు పెట్టుకోండి, ఇంకో మార్గం వెతుక్కోవాలి. నేను ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి అదే పద్ధతిలో చేస్తాను అంటే మీరు ఆదేశాలకు విరుద్ధంగా, ధర్మానికి విరుద్ధంగా, ధర్మ సందేశానికి విరుద్ధంగా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆదేశాలకు విరుద్ధంగా నడుస్తున్నారు, అడుగులు వేస్తున్నారు అనే మాట మైండ్లో పెట్టుకోండి. రైట్. తర్వాత దువా చేసేటప్పుడు ఒక వసీలాకి ఇంకో మార్గం కూడా కల్పించారు. మనం ఎప్పుడన్నా వినుంటాం. నేను చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు దువా చేస్తుండగా విన్నాను. ఒక రోజున మాకు అల్లాహ్ తఆలా వాళ్ళందరినీ క్షమించి స్వర్గం ప్రసాదించు కాక, ఒక రోజు దువా చేస్తూ మా పిన్ని గారు దువా చేస్తున్నారంటే, ఓకే, ఏమని, నూహ్ అలైహిస్సలాం గారిని ఆ ప్రమాదం నుంచి, ఓడలో వచ్చినటువంటి ఆ ప్రమాదం నుంచి కాపాడిన అల్లాహ్, మూసా అలైహిస్సలాం గారిని ఆ బనీ ఇస్రాయిలు నుంచి, నీళ్లలో నుంచి తప్పించి ఫిరౌన్ని ముంచివేసినటువంటి అల్లాహ్, నిప్పుల్లో జనాలు ఇబ్రాహీం అలైహిస్సలాంని పారేసినప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం నిప్పుల నుంచి బయటకు సంక్షేమంగా తీసుకొచ్చినట్టు అల్లాహ్ అని అల్లాహ్ చేసినటువంటి, ప్రవక్తలకు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు చెప్పినాయో ఆ కార్యాలను లైన్గా మాట్లాడుతూ ఆవిడ దువా చేస్తూ, నన్ను క్షమించు, నా పిల్లలు క్షమించు, నా పిల్లలకు మంచి జీవితం ప్రసాదించు దువా చేస్తూ. ఇప్పుడు ఎవరిని దువా చేశారు ఆయన? ఏ వసీలా ఏం పెట్టారు? అల్లాహ్ చేసినటువంటి మంచి కార్యాలన్నటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఘనతను, గొప్పతనాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా ఒక హదీసులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దువా చేస్తూ అల్లాహుమ్మ రబ్బ జిబ్రీలా వ మీకాలా వ ఇస్రాఫీలా దువా చేస్తున్నారు. ఓ అల్లాహ్, జిబ్రీల్ యొక్క ప్రభువా, తన ప్రభు కాదా? అవునా కదా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిబ్రీల్ ప్రభు అయినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రభు కాదా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రీల్ ని కంపేర్ చేస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ర్యాంక్ గొప్పదే, పెద్దది కదా. అటువంటిప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేస్తున్నారు. ఖురాన్లో కూడా ఈ విషయాలు చెప్పడం జరిగింది. వైన్ తవల్లో ఫకూలు షదు అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. ఆ తర్వాత సూర తౌబా యొక్క చివరి ఆయతలో అల్లాహ్ తఆలా వహువ రబ్బుల్ అర్షిల్ అజీమ్ అని చెప్పడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారంటే రబ్బుల్ అర్షిల్ అజీమ్, అర్ష్ యొక్క ప్రభు. అదేవిధంగా అనేక సందర్భాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రబ్బుల్ కాబా అని చెప్పడం కూడా జరిగింది. అవునా కదా? ఎవరిని అంటున్నారు? అల్లాహను. అంటే ఈ పెద్ద పెద్ద రిమార్కబుల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, నోటబుల్ ఐటమ్స్ ఏమున్నాయో వాటిని దృష్టి ముందు పెట్టి, వాటికి ప్రభు అయినటువంటి నువ్వు చాలా గొప్పవాడివి, ఘనత గలవాడివి, చాలా శక్తివంతుడివి, నా విషయం వచ్చేటప్పటికి ఈ చిన్న వస్తువు ఇది, నువ్వు కావాలనుకుంటే అలా చేసి పెట్టగలవు, అందుకని వాటిని గుర్తు చేస్తున్నాను, నీ మండికి తీసుకొస్తున్నాను అని మన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వసీలా తీసుకుంటున్నాం. ఆ కార్యాలను దృష్టిలో పెట్టుకుని ఇలా చేయటంలో ఏ తప్పు లేదు అని మనం గుర్తు చేసుకోవాలి. అంటే మనం దువా చేసేటప్పుడు ప్రశాంతంగా కూర్చుని తాపీగా ఎక్కువ సమయంతో ఇటువంటి మంచి వస్తువులను ఒకటి తర్వాత ఒకటి ప్రశాంతంగా మాట్లాడాలి. మన జీవిత శైలి ఎలా ఉంది అంటే ఎప్పటికప్పుడు మనం నిప్పు రవ్వలపై కూర్చున్నట్టు ఫీల్ అవుతున్నాం. ఇమాం గారు అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్ ఎప్పుడు అంటారు, నేను బయట ఎప్పుడు ఉండాలో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మన దగ్గర ఉంటుంది లైఫ్. చూడటం మన మస్జిద్ లో చూస్తున్నాం, ఎంతో మంది అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్ ఎంతమంది నమాజ్ చేస్తున్నా బయటకు వెళ్ళడానికి మార్గం లేకుండా వాళ్ళు మార్గం తేర్పెరుకుని చకచక ఎప్పుడు అవుతుందా అని చూస్తూ ఉన్నట్టు పారిపోతుంటారా? ఈ నమాజ్ లో తోసి వెళ్తుంటే వాడు కాసేపు ఓపి పట్టలేడు రైడు అని వాళ్ళు చెప్పుకుంటుంటారు. అవునా కదా? పరిస్థితులు వస్తున్నాయా లేదా? మరి అటువంటి పరిస్థితుల్లో ఇది కాస్త తాపీగా కూర్చునేటువంటి చేయడానికి మనిషి దగ్గర తీరిక ఉండేది ఉండాలిగా. అటువంటి ఉన్నప్పుడు మనిషి ప్రశాంతంగా ఈ వస్తువును దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. అదేవిధంగా అనేక సందర్భాల్లో రబ్బు సమావాతి వల్ అర్జ్ రబ్బుల్ అర్షిల్ కరీం లా ఇలాహ ఇల్లల్లాహుల్ హరీముల్ కరీం సుబ్హానల్లాహి రబ్బిల్ అర్షిల్ అజీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఎవరు?
ఏమి చెప్పినా ఆయనే. మాట తీరులో, మాట్లాడే పద్ధతిలో, మనం వాడుకుంటున్న పదశైలిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మెప్పు మరియు సాన్నిధ్యం పొందాలని, ఈ వసీలా పొందాలనే పాయింట్ ఎప్పుడైతే వస్తుందో, ఇవన్నీ సక్రమంగా చేసుకుంటే ప్రతి దానిలోనూ లాభం ఉంది. మీరు ఏ యాంగిల్లో ఆలోచించుకుని లబ్ధి పొందాలనుకున్నా చెందని అనేక మార్గాలు ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. ABCDE 5 చెప్పాను ఇప్పుడు దాకా. ఓకే, ఆ తర్వాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దరూద్ యొక్క వసీలా ఇందాక చెప్పారు ఆయన. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దరూద్ వసీలా అంటే, ఇప్పుడు మనం సలాతుల్ హాజా అని ఒకటి చేస్తుంటాం. సలాతుల్ హాజా అంటే అవసరం వచ్చినప్పుడు నాకు ఫలానా పని ఉంది, ఆ పనికి సంబంధించి సహాయం కావాలి నాకు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర దువా చేస్తాం. ఆ దువా చేయడానికి వసీలాను దరూద్ చేయమన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అందుకని ఒక వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర వచ్చి నాకు ఈ సమస్య ఉంది అని చెప్తే ఏం చెప్పారంటే, 2 రకాతులు ఆచరించిన తర్వాత సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్తోత్రము, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పవిత్రత, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్పతనము, ఘనత, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఔన్నత్యము, వీటి గురించి ప్రస్తావన చేయి. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ ఇవన్నీ చదివిన తర్వాత నాపై దరూద్ చదువు, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వలా అలి ముహమ్మదిన్ చదువు. అది అయిన తర్వాత నీ సమస్య ఏమిటో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు పెట్టు అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టు. అప్పుడు దరూద్ అనే మాట సల్లి అల నబీ అనే పదం ఉంది కాబట్టి దాన్ని మనం వసీలాగా చేసుకుంటున్నాం. ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అస్తిత్వాన్ని మనం వసీలా చేస్తున్నామా, ఆయన కోసం చెందాల్సిన దువాని వసీలా చేస్తున్నామా? కదా. ఇప్పుడు 2 వస్తువులు అర్థమైనా మీకు? ఒకటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అస్తిత్వం, రెండవది ఆయనకు సంబంధించినటువంటి ప్రత్యేకత. మనం ప్రత్యేకతను వాడుకుంటున్నాం, అస్తిత్వం జోరుకి వెళ్ళటం లేదు. ఎందుకంటే అస్తిత్వంలో మానవుడు కలిసి ఉన్నాడు. మానవుడికి బిగినింగ్ అండ్ ఎండింగ్ ఉంది, ప్రారంభము సమాప్తము ఉంది, పుట్టుక చావు ఉన్నాయి, కానీ ప్రత్యేకతకి లేవు. మసలం మరణించిన తర్వాత కూడా దరూద్ కంటిన్యూ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు జనాలు చేస్తున్నట్లు తప్పు ఎక్కడుందో కనపడుతుందా మీకు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమాధి ఒకటి ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి, ముహమ్మద్ గారు నేను మీ దగ్గరకు వచ్చాను, నానా తంటాలబడి టికెట్ లేకుండా నడుచుకుంటూ వచ్చేసాను, మదీనా చేరుకున్నాను, మీ సమాధి దగ్గర నిలబడ్డాను, మీరే ఏమన్నా చేయాలి, చేయకపోతే నేను వెళ్ళను ఎవడన్నా అడనుకోండి. అతని కంటే ఎక్కువ మూర్ఖుడు ఎవడు ఉండడు. అంత ప్రయాణం చేసి బాధపడాల్సిన అవసరమే లేదు. నీ ప్రపంచంలో ఏ మూలలో నువ్వు ఉన్నా అక్కడ నుంచి ఆయన చేయాల్సిన పద్ధతిలో దువా చేసి, చెప్పిన పద్ధతిలో దువా చేసుకుంటే ఆ దువా యొక్క విలువ ఎక్కువ, నీ స్థానం అల్లాహ్ దగ్గర ఎక్కువ. నీ దువా స్వీకరించబడటానికి ఆ వసీలా సరిపోతుంది, ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. అస్తిత్వానికి ప్రత్యేకతకి రెండింటి డిఫరెన్స్ మనం గమనించాలి. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ నుంచి మనం చేయకూడని వస్తువులు ప్రారంభమవుతున్నాయి. జనాల్లో మనం చూస్తున్న వస్తువులు ఉనికిలోకి వస్తున్నాయి. ఓకే, మనం కొన్ని సందర్భాల్లో మన ఏరియాల్లో ఉన్న పెద్ద పండితులు కానీ, గురువులు కానీ, ధార్మిక నేతలు కానీ చూస్తున్నాం కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దువా చేసేటప్పుడు ప్రారంభంలో అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్తో ప్రారంభం చేస్తారు. చివరి దగ్గరికి వచ్చేటప్పటికి అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వసీలాతో నీ ముందు పెడుతున్నాను కాబట్టి నువ్వు స్వీకరించు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హక్కును అడ్డం పెట్టుకుని మీకు చేస్తున్నాను కాబట్టి దువా స్వీకరించు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క నీ దగ్గర ఉన్నటువంటి ఘనత ఏదైతుందో ఆ ఘనతను అడ్డం పెట్టుకుని స్వీకరించు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తుఫైల్ స్వీకరించు అని దువా చేస్తుంటారు. వీడు ఇప్పుడు అన్నారా ఇటువంటి ఉర్దూలో చేస్తూ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కి తుఫైల్ మే హమారీ దువా కబూల్ కర్లే ఆమీన్. ఇది ఎగ్జాక్ట్లీ క్రైస్తవుల నుంచి వచ్చింది. యేసుక్రీస్తు నామమున నీ దగ్గర దువా ప్రార్థన చేస్తున్నాము తండ్రి అని ఆమేన్ అని చెప్తుంటారు వాళ్ళు. యేసుక్రీస్తుని అడ్డం పెట్టుకుని చెప్తుంటారు. వాళ్ళకైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాకుండా ఈసా అలైహిస్సలాం కాబట్టి ఈసా అలైహిస్సలాం గారు చెప్పిన ఒక వాక్యం వాళ్ళకి పనికొచ్చే విధంగా ఉంది. అది కరెక్ట్ కాదు. అర్థం ఏంటి? దైవానికి మీకు మధ్యలో ఈ మానవ పుత్రుడు ఉన్నాడు అని చెప్పాడు ఆయన ఒకసారి. బైబిల్లో కూడా అది ఉంది. దైవానికి
మీకు మధ్యలో ఈ మానవ పుత్రుడు ఉన్నాడు అని చెప్పారు. ఈ మానవ పుత్రుడే అడ్డం పెట్టుకుని వాళ్ళు దువా చేస్తున్నారు. అది సమంజసం కాదు. ఇప్పుడు ఇలా విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఒక హక్కు అనేది ఉంది. ఇప్పుడు హక్కు విషయానికి వచ్చేటప్పుడు ఎవరికి ఎంత హక్కు ఉంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఆరాధించిన హక్కు మీపై ఉంది. ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన పూజించాల్సిన హక్కు ఆయనపై మీపై ఉంది. మీరు భక్తులు, మిమ్మల్ని శిక్షించాల్సిన హక్కు ఆయనకు ఉందా? ఉంది. మీ దువా స్వీకరించడానికి పోరాన్ని నెట్టేయడానికి హక్కు ఉందా? అంత ఫ్రీడమ్ ఆయనకు ఉంది. మీరు ఎవరుని లెక్క చేయడానికి, అవునా కదా? అయినప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలు మనకు ఒక చిన్న పాయింట్ సందేశాన్ని ఇచ్చాయి. అదేంటంటే, ఒక రోజున మాజ్ రజల్లాహు తాలాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెనకాల కూర్చుని ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, మాజ్ కొన్ని వస్తువులు చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అని మాట ప్రారంభించి, అల్లాహ్ యొక్క హక్కు ప్రవక్త మనుషులపై ఏదన్నా ఉన్నట్టు నీకు తెలుసా? మనుషుల యొక్క హక్కు అల్లాహ్పై ఏదన్నా ఉన్నట్టు గుర్తుందా నీకు తెలుసా అని అడిగారు. హక్కుల్లాహి వ హక్కుల్ ఇబాద్. అప్పుడు వాళ్ళే చెప్పారంటే మాకేం తెలియదండి అన్నారు. అప్పుడు ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే, అల్లాహ్ యొక్క హక్కు మానవులపై ఏముందంటే అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, అల్లాహ్ కాకుండా వేరే వాళ్ళని ఆరాధించకూడదు. ఆరాధన రూపాల్లో ఏ రూపమైనప్పటికీ వేరే వాళ్ళని అందుట్లో భాగస్వాములుగా, పార్ట్నర్స్ గా షరిక్ చేయకూడదు. షిర్క్ అనేది ఉనికిలోకి రాకూడదు. అది రాకుండా జాగ్రత్త పడాలి. అది ముఖ్యమైన పాయింట్. అలా చేయడం ఎవరి బాధ్యత? మానవుల యొక్క బాధ్యత, హక్కు. అది అల్లాహ్ యొక్క హక్కు. అందులో ఏ చిన్న తప్పు వచ్చినా అల్లాహ్ రిజెక్ట్ చేసేస్తాడు. అప్పుడు మనుషులపై అల్లాహ్పై మనుషుల యొక్క హక్కు ఏంటంటే, ఎప్పుడైతే ఈ కండిషన్స్ పూర్తి చేశాడో, షిర్క్ చేయకుండా, అల్లాహ్తో పాటు ఆరాధనలో ఇంకోటి యాడ్ చేయకుండా పవిత్రమైన హృదయంతో ఎవడన్నా ఉన్నాడంటే అటువంటి వ్యక్తిని క్షమించి స్వర్గంలో చేర్చే బాధ్యత హక్కు అల్లాహ్పై ఉంది. కండిషనల్ అయిపోయింది. నేను వదిలితే పడుతుంది, వదలకపోతే పడదు. ఆ పని చేస్తే ఇది ఉనికిలోకి వస్తుంది కదా. ఇది ఉనికిలోకి రావాలంటే ముందు అవన్నీ క్లియర్ చేసుకోవాలి. ఆ స్టాంప్స్ అన్ని వేసుకురావాలి లైన్గా. 10-15 స్టాంప్స్ ఏమైతే ఉన్నాయో అవి తీసుకొస్తే అప్పుడు చూసి అంటాం. అది సంగతి. అర్థమైందా మీకు? ఆ హక్కు ఉంది. ఆ హక్కు ఉన్నప్పటికీ ఈ విధంగా గదమాయించి ఆ హక్కు నేను ఇక్కడ వాడుకుంటానని పర్మిషన్ లేదు. ఎందుకంటే దాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు నేర్పలేదు. దాన్ని ఖురాన్లో మనకు నేర్పలేదు. దాన్ని మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అనుయాయులు, ఆయన యొక్క శిష్యులు ఆయన దగ్గర ఏది నేర్చుకుని మనకు నేర్పలేదు. ఎప్పుడన్నా ఎవడన్నా ఇలా వాడుకుంటున్నాడు అంటే వాడు తప్పుడు పద్ధతులు, తనకు ఈజీగా ఉంటుందని నమ్మక ద్రోహం ఎక్కడో చేస్తున్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా చేసేటప్పుడు నేను మామూలుగా ఇంటి దగ్గర దువా చేస్తున్నా, నాకు అనుకోని లేదు, మస్జిద్లో దువా చేస్తున్నాను. ఎవడో వచ్చి చెబుతాడు, అరే ఫలానా వ్యక్తి చాలా మంచోడు రా, చచ్చిపోయాడు, ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చుని అక్కడ దువా చెయ్యి అంటాడు. వీడెళ్ళి వాడి దగ్గర కూర్చుని వాడి కోసం ఒక్క అక్షరం కూడా దువా చేయకుండా అల్లాహ్ని దువా చేస్తాడు. ఎవరిని దువా చేస్తున్నాడు? దువా చేసేది అల్లాహ్ని మాత్రమే. కానీ ఎవడు వసీలా తీసుకుంటున్నాడు? ఆ ఖబర్ యొక్క వసీలా తీసుకుంటున్నాడు. అది కూడా నాట్ యాక్సెప్టబుల్. అది కూడా అజాన్ అయిపోయింది కదా, ముగించేద్దాం చకచక. అది కూడా అంటే నువ్వు దువా మస్జిద్లో చేయి, ఇంట్లో చేయి, నువ్వు ఎక్కడ కన్వీనియంట్ కంటే అక్కడ చేయి. కానీ ఖబర్ దగ్గర వెళ్ళి ఆ ఖబర్ వాడి యొక్క గొప్పతనం చూపించాలనుకుంటున్నావా ఏంటి? జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. ఒకసారి నేను ప్రయాణంలో వచ్చేటప్పుడు నా బ్యాగులో కొన్ని వస్తువులు ఏమో ఉన్నాయి. వాటిని స్కాన్ చేసిన తర్వాత ఆయన చూసినాను, నువ్వు ఎక్కడ పనిచేస్తావు అన్నాడు. అంటే నేను ఔకాఫ్లో పనిచేస్తాను. అతను వదిలేశాడు. ఇంకేం అడగల. ఆ పక్కనోడు అన్నాడు, వీడు ఔకాఫ్ పేరు చెప్పి తన పేరు వాడుకుంటున్నాడు అని. చూసారా? ఔకాఫ్ పేరు చెప్పి తనను రక్షించుకున్నాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూ పక్కోడు మాట్లాడాడు. అంటే దానికంటే ఒక వాల్యూ ఉంది. అర్థమవుతుందా మీకు? అందుకని ఆ ఖబర్ వాడి దగ్గర కూర్చుని నేను ఇక్కడ కూర్చుని వీడి దగ్గర దువా చేస్తాను, వీడి వాల్యూ నీ దగ్గర ఉంది కాబట్టి నన్ను కూడా నా దువా యాక్సెప్ట్ చేయడం నువ్వు ప్రెస్ చేసినట్టేగా. అల్లాహ్ పై నువ్వు ఎంత ప్రెస్ చేస్తావు? ఏ యాంగిల్లో ప్రెస్ చేస్తావు?
నీకు నచ్చిన పద్ధతిలో చేయడానికి కుదరదు కదా, అందుకని అది రిజెక్టబుల్. ఆ తర్వాత కొంతమంది అయితే ఒక అడుగు ముందేస్తారు. ముందెళ్ళి ఖబర్వాడ దగ్గరికి వెళ్ళి, బాబా నువ్వు చాలా గొప్పవాడి, ఘనత గలవాడి, ఊళ్ళు అందరు చెప్పుకున్నారు గురించి, దయచేసి అల్లాహ్ దగ్గర నా విషయం చెప్పు కాస్త, నా సమయం ఓకే, నా గురించి అల్లాహ్ దగ్గర చెప్పు అంటే ఆ సమాధిలో ఉన్నవాడు నా మాట వింటాడు, నాకు రిక్వెస్ట్ చేస్తాడు, నా గురించి రిక్వెస్ట్ చేస్తాడు, సిఫారసు చేస్తాడు అని. అది కూడా నాట్ యాక్సెప్టబుల్. అతను ఏ తప్పు చేస్తున్నాడో మీకు క్లియర్గా అర్థమవుతుంది. చనిపోయిన వ్యక్తి ఏమి వినడు, కనడు, ఏమీ లేదు. అటువంటి వ్యక్తి గురించి నువ్వు చెప్పుకోవడం అనేది, అతను వింటున్నాడు చూస్తున్నాడు అంటే అల్లాహ్ వింటున్నాడు చూస్తున్నాడు అనే విషయాన్ని ఆయన తీసుకుని ఆపాదిస్తున్నావు, చచ్చిపోయాడు కదా, అది రాంగ్ అవుతుంది. చివరిలో ఏంటంటే లాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ గా వాడి దగ్గరికే వెళ్ళి, నీ గురించి చాలా చెప్పుకుంటున్నాను మా వాళ్ళు, నేను గ్యారవీ చేస్తున్నాను, బారవీ చేస్తున్నాను, దయచేసి నా పాపాలను క్షమించేయండి, సమాధి వాడుతూనే డైరెక్ట్ అల్లాహకు చెప్పినట్టు వాడికి చెప్పడం. ఇందాక దానికి ఇప్పుడు దానికి కొంచెం తేడా ఉంది. ఈ 3 లాస్ట్లో చెప్పిన వాటికి తేడా ఉంది. మొదటిసారి ఖబర్ దగ్గరికి వెళ్ళి దువా చేశాడు, రెండోది ఖబర్ వాళ్ళతో నాకు దువా చేయండి వాడికి చెప్పాడు, మూడో వాడి మీరే నా తప్పులు నా అవసరాలు తీర్చండి అని వీడు తీర్చున్నాడు. ఈ 3 పద్ధతులు వసీలా రూపంలో తప్పు. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరన్నా కావచ్చు, కసే భాషద్ అంటే అది ప్రవక్త కావచ్చు, అబూబకర్ కావచ్చు, ఉమర్ కావచ్చు, ఉస్మాన్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వీళ్ళందరూ మృతుల దగ్గర మనకు ఎటువంటి వాల్యూ లేదు, చనిపోయారు. ఒకవేళ వాళ్ళు సమాధుల్లో బతికి ఉంటే ఆ బతికిన జీవితం ఈ జీవితానికి దానికి సంబంధం లేదు. ఈ జీవితంలో ఆకలి దప్పికలు ఉంటాయి, అక్కడ వాళ్ళకి ఆకలి దప్పికలు ఉండవు. ఈ రెండూ పూరిగా మారిపోయినాయి. ఇక్కడ వాడు ఫ్రీగా ఉండి ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి మూవ్ అవుతుంటారు, అక్కడ వాళ్ళకి మూవ్మెంట్ ఉండదు. ఎటువంటి మూవ్ ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి దాన్ని కంపేర్ చేయడానికి ఛాన్సెస్ లేవు. ఈ విధంగా వసీలా అనేది ఏదైతే ఉందో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సాన్నిధ్యం పొందడానికి చేసే ప్రయత్నాల్లో ధర్మం మనకైతే ఏ వస్తువులకు అనుమతి ఇచ్చిందో వాటిని మాత్రమే మనం వినియోగించాలి. ఒక మంచి భక్తుడిగా, అల్లాహపై నమ్మకం కలిగిన వాడిగా, అల్లాహ్ ప్రవక్తగా ప్రేమ కలిగిన వ్యక్తిగా, ఇస్లాం పట్ల నమ్మకం కలిగిన వ్యక్తిగా మనం చేయాల్సిన పని ఇది. ఇవి కాకుండా ఏదైతే మనం చేస్తున్నామో, అలా చేసి ఉంటే, చేయబోతూ ఉంటే వీటి నుంచి మనం విరమించుకోవాల్సిన అవసరం ఉందని మనవి చేస్తూ మాట ముగిస్తున్నాను. అల్లాహ్ తాలా మనందరికి సద్బుద్ధి ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. अस्सलाम वालेकुम, कैसे हैं आप? पानी पिए।